ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వీటికంటే గొప్ప కార్యములు చేయబోతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనము. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో జేడి గాస్పుల్ మీడియా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు గత సంవత్సరం అంతా మనలను, మన కుటుంబాలను కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు చూపిన కృపకై వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఆయన కృప, కాపుదల, భద్రత, దీవెన, ఆశీర్వాదాలను పొందుదుముగాక. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ప్రార్థిస్తాం, కనిపెడుతూ ఉంటాం, నా దేవుడు నన్ను ఎప్పుడు కనికరిస్తాడు అని. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచగలడు. నీ పరిస్థితి ఎలాగున్ననో నిన్ను నూతన దీవెనలతో నింపాలనే చూస్తున్నాడు. మనం ఎటు వెళ్ళినా ఏదో ఒక ఆటంకాలు, అభ్యంతరాలు కలిగి ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని మనసులో చాలా వేదనతో కృంగిపోతూ ఉంటాం. ఈ సమయంలో మన దేవుడైన యెహోవా వైపు తిరిగి ప్రార్థిస్తే తప్పక కార్యం జరిగిస్తాడు. మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు తలుపులు వేస్తాం, తీస్తాం. కొన్నిసార్లు తలుపులు తీస్తే ఆశీర్వాదకరంగా, తలుపులు మూస్తే దీవెనగా ఉంటుంది. గత కాలంలో మీ జీవితంలో వేదన, కలవరం, కన్నీళ్ళు అయ్యుండవచ్చు. నేను మీకు క్షేమమును, దీవెనను అనుగ్రహిస్తానంటున్నాడు. నేను మీ ఎదుట తలుపు తీస్తున్నాను అని. మీ జీవితంలో కొన్ని తలుపులు మూయబడుంటాయి. అవకాశాలన్నీ చేజారిపోవచ్చు. ప్రయత్నాలన్నీ విఫలమైపోవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నీ పరిస్థితులను చూశాను, ముందుకు వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక కృంగిపోతున్నావు కదా, నేనే తలుపు తీస్తానని అంటున్నాడు. ఆయన ఎవరు అంటే తలుపు తీయగలవాడు, లేదా ఆపద సమయంలో తలుపు వేయగల సమర్థుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన రోషము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకు మొర్రపెట్టండి. సజీవుడైన ఆయన మీద ఆధారపడగలిగితే గొప్ప కార్యాలు ఎన్నో చూడగలుగుతాం. గత సంవత్సరంలో నీవు కార్చిన కన్నీళ్ళు, అనుభవించిన శ్రమలు ఈ నూతన సంవత్సరంలో నీ ఆత్మీయతకు వర్ధిల్లుటకు అవకాశాలే. మర్చిపోకు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.